మనం తినే ప్రతిదీ విషమేనా? అవును, మీరు వింటుంది నిజమే. బిర్యానీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మన నగరాన్ని గర్వంగా చెప్పుకుంటాం. కానీ ఈ మధ్యకాలంలో మన పేట్లోకి నిజమైన బిర్యానీ వస్తుందా, లేక రంగులు పూసిన విషమా? ఇటీవల హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో జరిగిన దాడులు చూస్తుంటే ఒళ్ళు గుగుర్పడించే ఘటనలు బయటకు వస్తున్నాయి. మనం ఎంతో ఇష్టంగా తినే పనీర్ గురించి, తాగే టీ వరకు, నీళ్ల వరకు అన్నీ కల్తీమయమేనని తేలింది. ఈరోజు మన స్పెషల్ స్టోరీలో హైదరాబాద్లోని ఫుడ్ మాఫియా గుట్టు విప్పుదాం. జాగ్రత్త, వినండి. ఇది మీ ఆరోగ్యం గురించి కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. ముందుగా పన్నీర్ గురించి మాట్లాడుకుందాం. ఫాస్ట్ ఫుడ్ అడల్టరేషన్ సర్వేలెన్స్ టీమ్ ఈ మధ్య అధికారులు జరిపిన దాడుల్లో దాదాపు 5,600 కేజీల నకిలీ పన్నీర్ బయటపడింది. ఇందులో ఏముందో తెలుసా? ప్రమాదకరమైన కెమికల్స్, పామాయిల్ తదితర నిషిద్ధ పదార్థాలు. పండగల సమయంలో మనం స్వీట్లు, కర్రీస్ కోసం కొనే పనీర్లో ఎక్కువ శాతం ఈ నకిలీదే ఉంటుంది. ఇది తింటే కిడ్నీ సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు రావడం ఖాయం. హోటళ్లకు సప్లై అయ్యే పనీర్ విషయంలో ఇకనైనా అప్రమత్తంగా ఉండండి. ఇక హైదరాబాద్ ఐకాన్ బిర్యానీ. కానీ కొన్ని హోటళ్లు లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. నగరంలోని వివిధ గోదాముల్లో 300 కేజీల కుళ్ళిన మాంసాన్ని అధికారులు సీజ్ చేశారు. ఈ మాంసం ఎక్కడికి వెళ్తుందో తెలుసా? మనం వెళ్ళే చిన్న చిన్న హోటళ్ళు, ఫుడ్ కోర్టులకు రంగులు, మసాలాలు దట్టించి ఆ కుళ్ళిన వాసన రాకుండా చేసి మనకు వడ్డిస్తున్నారు. చికెన్ ముక్క మెత్తగా ఉందా లేదా అని చూసే ముందు అది అసలు తాజాదేనా అని ఆలోచించండి. ఇంట్లో వండుకుంటే సురక్షితం అనుకుంటున్నారా? అక్కడ కూడా ముప్పు పొంచి ఉంది. మార్కెట్లో దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా చెక్క పొట్టు, యాసిడ్స్ కలుపుతున్నారు. 70 క్వింటాల నకిలీ ర్యాకెట్ను పోలీసులు ఈ మధ్యనే పట్టుకున్నారు. అంతేనా? దోశల మీద వేసే నెయ్యి, అలాగే బటర్, దాదాపు 3,000 కేజీల ఆవు గేదె పాల క్రీమును కెమికల్స్తో మిక్స్ చేసి నకిలీ నెయ్యిని తయారు చేస్తున్నారు. మనం రుచి కోసం ఆశపడే ఆ దోశలో ఉన్నది నెయ్యి కాదు, స్లో పాయిజన్. అంతెందుకు, హైదరాబాద్ అనగానే గుర్తొచ్చే మరోటి ఇరానీ ఛాయ్. కానీ ఇప్పుడు ఆ టీ పొడి కూడా నకిలీదే. ప్రముఖ బ్రాండ్ల పేర్లతో కల్తీ టీ పొడి మార్కెట్లోకి వస్తుంది. ఇక మన ఫేవరెట్ ఉస్మానియా బిస్కెట్లు. అంబర్పేటలో పట్టుబడిన ఇల్లీగల్ యూనిట్ చూస్తే మీకు మతిపోతుంది. అపరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యత లేని పిండితో ఇవి తయారవుతున్నాయి. మనం తాగే వాటర్ బాటిల్స్ కూడా బిస్లరీ, కిన్లే లాంటి పేర్లతో ఒరిజినల్ బ్రాండ్లను పోలి ఉండి మనల్ని మోసం చేస్తున్నాయి. ఇంత విన్నాక మరి ఏం తినాలి అని మీకు అనిపించవచ్చు. పరిష్కారం అయితే మన చేతుల్లోనే ఉంది. అవేంటంటే, వాటర్ బాటిల్స్ లేదా తదితర ప్యాకెట్లు కొనేటప్పుడు స్పెల్లింగ్తో పాటు లోగోను కూడా జాగ్రత్తగా చూడండి. అలాగే ఫుడ్ కోర్టులో వంట చేసే ప్రదేశం వీలైతే గమనించండి. సాధ్యమైనంత వరకు అప్పటికప్పుడు వండిన వేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. మీకు ఏదైనా హోటల్లో ఆహారంపై అనుమానం కలిగితే వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయండి. గుర్తుంచుకోండి, ఒక్క పూట రుచి కోసం మీ జీవితాంతం అనారోగ్యంతో బాధపడకండి. మీ కళ్ళ ముందు నాణ్యమైన పదార్థాలతో వండుతున్నారనే నమ్మకం కలిగితేనే బయట తినండి. లేదంటే చక్కగా ఇంటి భోజనానికే ఓటు వేయండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేసి వాళ్ళని కూడా అప్రమత్తం చేయండి. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియచేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.